హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య అనన్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. ఈ రొయ్యల కర్రీ ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రొయ్యల కర్రీ కోసం నేను కేజీ రొయ్యల్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ రొయ్యలను వేసి మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చూసారా, ఇక్కడ రొయ్యల నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ అనేవి దగ్గరికి ఉడికే వరకు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు కర్రీ కోసము 2 చిన్న సైజు ఆనియన్స్, 2 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి రొయ్యలు చూద్దాం రండి. చూడండి, రొయ్యల నుంచి వాటర్ అనేవి మంచిగా ఉడికినాయి కదా. ఈ రొయ్యలను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఆనియన్స్ పచ్చివాసన లేకుండా ఉడకనివ్వాలి. ఇప్పుడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా వేగినాక మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసి మూత పెట్టేసి టమాటా అనేవి మంచిగా మగ్గనివ్వాలి. ఇది చూసారా, టమాటా అనేవి మంచిగా ఉడికినది కదా. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారము, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని కారం మసాలా అనేది ముక్కలకు పట్టేలాగా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చూసారా, ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. చూసారా అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే రొయ్యల కర్రీ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రొయ్యల కర్రీని బగారా అన్నం, చపాతీలోకి తింటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.